బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. 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 పలువిధ భక్తుల వింత చరితలు పలువిధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. అందించును అవి అందని ఫలములు అందించును అవి అందని ఫలములు. అందించును అవి అందని ఫలములు. ప్రహ్లాదుడి పరిపూర్ణ భక్తిని ప్రహ్లాదుడి పరిపూర్ణ భక్తిని నారద మహతి కీర్తన భక్తిని నారద మహతి కీర్తన భక్తిని పరాశరుడి పరమద్భుత భక్తిని పరాశరుడి పరమాద్భుత భక్తిని పుండరీకుని పూర్ణ భక్తిని పుండరీకుని పూర్ణ భక్తిని ప్రహ్లాదుడి పరిపూర్ణ భక్తిని ప్రహ్లాదుడి పరిపూర్ణ భక్తిని నారద మహతి కీర్తన భక్తిని నారద మహతి కీర్తన భక్తిని పరాశరుడి పరమాద్భుత భక్తిని పరాశరుడి పరమాద్భుత భక్తిని పుండరీకుని పూర్ణ భక్తిని పుండరీకుని పూర్ణ భక్తిని వినరో భాగవతోత్తమ తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వేద వ్యాసుని విమల భక్తిని వేదవ్యాసుని విమల భక్తిని అంబరీషుని అద్భుత భక్తిని అంబరీషుని అద్భుత భక్తిని శుకుడు చేసిన స్మరణ భక్తిని శుకుడు చేసిన స్మరణ భక్తిని శౌనక సర్వ సమర్పణ భక్తిని శౌనక సర్వ సమర్పణ భక్తిని వినరో భాగవత తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. భీష్ముని ఆత్మ నివేదన భక్తిని భీష్ముని ఆత్మ నివేదన భక్తిని భీష్ముని ఆత్మ నివేదన భక్తిని భీష్ముని ఆత్మ నివేదన భక్తిని దాల్యుడి చదరన్ దైవ భక్తిని రాజుడి చెదరని దైవ భక్తిని రుక్మాంగద రమణీయ భక్తిని రుక్మాంగద రమణీయ భక్తిని అర్జున సేవిత సఖ్య భక్తిని అర్జున సేవిత సఖ్య భక్తిని వినరో భాగవతోత్తమ కథలు వినగా
వినగా వినగా తొలగును వ్యథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వశిష్ఠ మహర్షి విశేష భక్తిని వశిష్ఠ మహర్షి విశేష భక్తిని విభీషణుడి శరణాగతి భక్తిని విభీషణుడి శరణాగత భక్తిని భక్తితో భావన చేసే భక్తులు భక్తితో భావన చేసే భక్తులు సచ్చిదానంద మందెందరు సచ్చిదానంద మందెదరు సచ్చిదానంద మందెదరు. సచ్చిదానంద మందెదరు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు పలువిధ భక్తుల ఇంత చరితలు అందించును అవి అందని ఫలములు. పలువిధ భక్తుల ఇంత చరితలు అందించును అవి అందని ఫలములు. ఈరోజు మనం భాగవతులలో చాలా ముఖ్యమైన అయినటువంటి వశిష్ఠ మహర్షిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వశిష్ఠుడి జన్మ వృత్తాంతాన్ని అనేక పురాణాలు అనేక విధాలుగా వర్ణిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయన బ్రహ్మమానసపుత్రుడని, ఇంకొన్ని చోట్ల ఆగ్నేయపుత్రుడని, మరికొన్ని చోట్ల మిత్రావరుణుల పుత్రుడని వర్ణించాయి. అది కల్పభేదంతో పైన చెప్పినవన్నీ సత్యాలే. ఇప్పుడు నేను చెప్పిందంతా సత్యాలే, కల్పభేదాలతో అవుతూ ఉండేటువంటివి. అవి అన్నీ తెలుసుకోవాలి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా. వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుల్లో ఒకడు. ఇది మాత్రం అన్ని కల్పాలు ఒకడే, బ్రహ్మమానసపుత్రుడు. మానసపుత్రుడు అనేది అన్ని కల్పాలు ఒకటే వస్తుంది. తర్వాత వేరు వేరే విధంగా కల్పాల్లో కొంచెం కథలు మారుస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుని యొక్క నాలుక నుండి పుట్టినవాడు 9 బ్రహ్మలలో ఒకడు. బ్రహ్మత్వము ఒక పదవి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు బ్రహ్మ అవుతారు. భృగువు, పులస్యుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, మరీచి అనేవారు కాబోయే బ్రహ్మలు. ఒకసారి బ్రహ్మదేవుడు వశిష్ఠుడిని పిలిచి, నాయనా, నువ్వు ఇకపై సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించాలి. అలాగే భూలోకంలోని సూర్యవంశపు రాజులకు పురోహితుడిగా ఉండాలి అన్నాడు. పరమ విరాగి అయినటువంటి వశిష్ఠుడు, తండ్రి, నేను తుచ్చులైనటువంటి రాజులకు పురోహితుడుగా ఉండలేనన్నాడు. అప్పుడు బ్రహ్మ, నాయన, రాబోయే కాలంలో శ్రీ మహావిష్ణువు సూర్యవంశంలో శ్రీరాముడిగా అవతరించబోతున్నాడు. అందువల్ల ఈ పౌరోహిత్యం తక్కువది అనుకోకుండా భూలోకంలో ఉండు. శ్రీరాముడికే గురువయ్యే భాగ్యం నీకు కలుగుతుంది అని నచ్చజెప్పాడు. అప్పుడు వశిష్ఠుడు అంగీకరించి భూలోకానికి దిగి సూర్యవంశానికి పురోహితుడయ్యాడు. ఇక్ష్వాకు, నిమి వంటి పెద్ద పెద్ద చక్రవర్తులకు గురువయ్యాడు. దేశంలో సంకట పరిస్థితి ఏర్పడినప్పుడల్లా రాజులు వశిష్ఠుణ్ణి సంప్రదిస్తూ ఉండేవారు. ఆయన తన తపశ్శక్తితో అన్నిటి చక్కబెడుతూ ఉండేవాడు, అన్నిటిని కూడా. పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో నిమి అనే మహారాజు ఉండేవాడు. అతడు గొప్ప సౌందర్యవంతుడు, ధర్మశాస్త్రాలు తెలిసినవాడు, మంచి పరిపాలనా సామర్థ్యం కూడా గలవాడు. నిమి సత్యాన్నే పలికేవాడు, గొప్ప దాత, జ్ఞానవంతుడు, పవిత్రుడు,
యజ్ఞయాగాలు చేయాలని బుద్ధి కలవాడు. ఆ నిమి చక్రవర్తి తన తండ్రి యొక్క 12 సంతానంలో చివరివాడు. ఒక రోజున అతనికి రాజసూయ యాగం చేయాలనే కోరిక కలిగింది. బ్రాహ్మణుల కోసమై జయంతమనే అగ్రహారాన్ని నిర్మించి దానం చేశాడు. For more videos like this, subscribe Big TV channel.